కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. నాతాను ఒక కథ చెప్పాడు, ఒక నీతి కథ చెప్పాడు, ఒక పారబుల్ చెప్పాడు, ఒక మంచి కథ చెప్పాడు. దావీదుకు ఎలా చెప్తే అర్థమవుతుందో, దావీదు చేసినటువంటి పాపము దావీదుకు ఇది పాపము చేసింది నువ్వే అని ఈయన చెప్పకుండా తనకు తానుగా అర్థమయ్యేలాగా చాలా తెలివిగా ఒక నీతి కథ చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము మొదటి 7 వచనాలు. కొంచెం లెందిగా ఉంటుంది, ఓపిక వినాలి. దావీదు బర్షెబతో చేసిన వ్యభిచారము, ఊరియాను హత్య గావించినటువంటి విషయమై యెహోవా దేవుని దృష్టికి దావీదు చేసిన ఈ పాపం ఒక దుష్కార్యముగా ఉండెను కనుక యెహోవా దేవుడు నాతానును దావీదు దగ్గరికి పంపాడు. నాతాను దావీదు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉన్నారు. ఒకడేమో ధనవంతుడు, ఒకడేమో దరిద్రుడు. మరి ధనవంతుడైన వాడు విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉన్నాడు. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కునిన ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా ఆ చిన్న గొర్రె పిల్ల అతని దగ్గర మరి అల్లారు ముద్దుగా పెరుగుతూ వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దులు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కావుగిట్ట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు దరిద్రుడు ఆ ఆడు గొర్రెని. ఆ దరిద్రుడు ఎవరంటే ఊరియా, ఆ గొర్రె పిల్ల ఎవరంటే బత్షెబ. అలా ఉండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు అనగా టు ప్రిపేర్ అ మీల్ ఫర్ ద ట్రావెలర్, తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను. అంటే అక్కడికి వచ్చినటువంటి ఆ ట్రావెలర్ ఎవరైతే ఉన్నాడో ఆ దరిద్రుడికి చెందినటువంటి ఆ ఆడ గొర్రె పిల్ల నాకు ఆహారంగా కావాలని వాడు ఎన్నుకొన్నాడు. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించి, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వవలనని నాతానుతో అన్నాడు. నాతాను దావీదును చూసి, ఆ మనుషుడవు, ఆ ప్రయాణం చేసిన వాడివి నువ్వే అని అన్నాడు. ఏమండి, డేవిడ్ వాజ్ లిటరల్లీ షాక్డ్ టు రియలైజ్ హిజ్ మిస్టేక్ అండ్ సిన్. నేనెంతటి పాపము చేశానో కదా అని చెప్పని దావీదు తెలుసుకొని బాధపడ్డాడు. దేవునికి నచ్చిన 7 విషయాలు మీకు చెప్తానండి. చాలా ఉంటాయి, కానీ ఈ సెర్మన్లో మీరు ఈ రోజుకి 7 తెలుసుకోండి చాలు. దేవునికి నచ్చిన 7 విషయాలు చూడండి, డిస్ప్లేలో చూడండి. వ్యభిచరించుట ఆయనకు నచ్చదు, నరహత్య నచ్చదు, అబద్ధ సాక్ష్యాలు నచ్చవు, గర్వంగా ఉండేవాళ్ళు నచ్చరు, ఇతరులను తక్కువగా చూసేటువంటి చులకన స్వభావంతో చూసేవాడు నచ్చరు, కపట హృదయము అంటే మోసపూరితమైన హృదయం నచ్చదు, సహోదరుల మధ్యన గొడవలు పెట్టేవాళ్ళు, కలహాలు రేకెత్తించేవాళ్ళు కూడా నచ్చరు. బైబిల్లో ఒకే భార్య కలిగినటువంటి వారు ఉన్నారు. వారెవరో మీరు తెలుసుకోవాలి తప్పకుండా. ఏకపత్ని వ్రతులు అని అంటారు. అంటే ఎక్కువ మంది భార్యలు అవసరం లేదని దేవుని ఆలోచన అది. ఆదాము అవ్వను పెళ్లి చేసుకున్నాడు. నోవహుకి భార్య ఉన్నది, ఆమె పేరు వ్రాయబడలేదు. ఇస్సాకుకి రెబెకా అనే భార్య ఉన్నది. యేసేపుకి మరి అంటే మరియ, యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియకు ఒక భర్త ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యేసేపు. మోషేకి సిప్పోరా అనేటువంటి ఒక భార్య ఉన్నది. అహరోనుకు ఎలీషబా అనేటువంటి భార్య ఉన్నది. హోషేయకు గోమెరు అనేటువంటి ఒక వ్యభిచారిణిగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అంటాడు. అంటే ఇశ్రాయేలీలు విగ్రహారాధనకు బలైపోయి బయలుదేవతను పూజించి బలిపీఠములను కట్టి నిజమైనటువంటి జీవము కలిగిన యెహోవా దేవుని విసర్జించి వేరే దేవతలను పూజిస్తున్నప్పుడు వారు చేసినటువంటి ఆ విగ్రహారాధన ఒక వ్యభిచారంతో సమానమని ఒక వ్యభిచారిణిని చూపించి గోమెరు అనేటువంటి ఆమెను చేసుకొని హోషే అనేటువంటి ప్రవక్తతో చెప్పడం జరుగుతుంది. ఇలా చేసుకుంటాడు, ఆమె వస్తుంది, కొన్నాళ్ళు కాపురం ఉండి మళ్ళీ వ్యభిచారం చేయడానికి వెళ్ళిపోతుంది. పిల్లలు కూడా పుడతారు ఎన్నోసార్లు. అందుకనే దేవుడు అంటాడు, కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద దాచుకున్నట్టుగా ఎన్నోసార్లు మిమ్మల్ని క్షమించాను, రమ్మన్నాను. మీరు పాపము చేసిన ప్రతిసారి నేను క్షమించాను, మీరు విగ్రహారాధనకు లోనైన ప్రతిసారి నేను క్షమించాను కదా, అయినా కూడా మీరు ఇలాగ పాపం చేస్తూ ఉంటే ఎలాగని దేవుడు ఎన్నోసార్లు బాధపడ్డాడు. అలాగే హన్నా భర్త అయినటువంటి ఎల్కానాకు హన్నా ఒక భార్యగా ఉన్నది. మరి వీరందరూ ఏకపత్ని వ్రతులే. అంటే 2-3 భార్యలు అవసరం లేదని చెప్తున్నాడు దేవుడు. బైబిల్ చెప్తుంది అది. దావీదు తన జీవితంలో చేసినటువంటి పాపముల విషయమే దేవుని ఎదుట సాగిలపడి మోకరిల్లి తన పాపములను ఒప్పుకున్నాడు.
ఇవన్నీ కూడా, ఈ మంచి మాటలన్నీ కూడా దావీదు తన స్వహస్తాలతో రాశారండి. 51వ కీర్తనలో ఉన్న విషయాలను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నా అతిక్రమములను తుడిచివేయి, నా దోషములు పోవునట్టు నన్ను బాగా కడిగేసాయి, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎప్పుడు కూడా నా ఎదుట నిలిచి ఉన్నది, నీకు విరోధముగా, కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టికి నేను చెడుతనమును జరిగించి ఉన్నాను. దేవా, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించెను. దేవా, నా యందు శుద్ధ హృదయము కలిగి చేయము. లూథరన్ చర్చిలో ఇది ఒక పాట పాడుతూ ఉంటారు, పాటగా పాడుతూ ఉంటారు. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసును నాకు కలుగచేసి నన్ను దృఢపరచుము. నీవు బలిని కోరువాడవు కావు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైనది. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని డేవిడ్ రిపెంటెడ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని మోకరిల్లి ఆయన తన పాపములను ఒప్పుకున్నాడు దావీదు. మరి మనము పాపములను చేసి దేవుని ఎదుట పాపములను ఒప్పుకొనుచున్నామా లేదా అని మనము పరిశీలనగా ఆలోచించి తెలుసుకునవలసిందిగా మనవి. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ ఆల్ దట్ ఆర్ గోయింగ్ త్రూ అవర్ సర్మన్స్. మేము చేస్తున్నటువంటి ఈ డిజిటల్ పరిచయ విషయమే మీరు జ్ఞాపకం చేసుకునండి, మారు మనసు పొందండి, యేసుక్రీస్తు కాళ్ళ దగ్గరకు రండి, ఆయన ఎదుట మోకరిల్లండి. నీవు పాపము చేశావని నీ నోటితో ఒప్పుకో, యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే దేవుని కుమారుడని ఒప్పుకో, యేసుక్రీస్తే దేవుడని నువ్వు ఒప్పుకుని ఆరాధించు, బాప్తిస్మం తీసుకో, బైబిల్ చదువు, వాక్యంలో ఎదిగి ఫలించు, ఆరాధనకు రా, ఉపవాసం ఉండగలిగితే ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, మెండుగా నీకు మంచి వరములను ఇవ్వాలని, ఆత్మ ఫలములను ఇవ్వాలని, నిన్ను స్వస్థపరచాలని, నీకు సమాధానకరమైన జీవితాన్ని ఇవ్వాలని, నువ్వు బ్రతికున్న జీవితకాలం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. నిన్ను దీవించాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను క్షమించాలనుకుంటున్నాడు, నీ పాపాలను పరిహరించాలని అనుకుంటున్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. నువ్వు అన్యుడవై ఉండి చర్చికి కూడా వెళ్తాను అప్పుడప్పుడు, చందా కూడా వేస్తాను అప్పుడప్పుడు, పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకుంటాను అప్పుడప్పుడు అంటే అది నడవదు. వెచ్చగానైనా ఉండక చల్లగానైనా ఉండక నులువెచ్చగా ఉన్నవారు క్రైస్తవులైనా అనిల వలె దేవుని దృష్టికి పాపులే. కాబట్టి స్టిక్ టు వన్ గాడ్ అండ్ దట్ వన్ గాడ్ ఈజ్ జీసస్. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. దావీదు తాను చేసినటువంటి పాపముల విషయమై ఒప్పుకొని నీ ఎదుట మోకరిల్లి ఆయన తన పాపములను ఒప్పుకొని పాపమునకు పరిహారం పొంది ఉన్నాడు ప్రభువా. మేము కూడా మా నోటితో, మా హృదయముతో, మా ఆత్మతో, మా మనసుతో మా పాపములను, మా అపరిశుద్ధతను ఎదుట ఒప్పుకొని ఆశీర్వాదమునకు బదులే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.